గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్, ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్, కాస్ థీటా సైన్ థీటా. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న కాస్ థీటా సైన్ థీటా. వస్తుంది రామా. హలో హలో తమ్మి. అక్క బాగున్నావా? బాగున్నారా? మీరు బాగురా? బాగున్నా. అల్లుడు ఏం చేస్తుడు? చదువుకుంటుండ్రా. చదువుతుండా? పాస్ అవుతా మరి ఈసారి? ఆడు మంచి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, మన పరువు నీకు అంతేనా? సవనే చదువుతున్నా, అందుకే ఫోన్ చేసిన. చదువుతుండా? ఇక్కడ ఫోన్లో వస్తారు ఎప్పుడు? ఏం లేదురా, చదువుకుంటున్నాడు. అదే పాసే కాకపోతే ఆయన సంగతి చెప్తా. చదువుకుంటున్నాడు. సరే మరి ఉంటున్నా. సరేరా. సాయి ఇల్లు ఎట్లా వాసన వస్తున్నాయి? వేసుకోవచ్చు. ఇల్లు పొద్దుగా వేసుకోసి ఏ వాసన వస్తున్నాయి? నేను చదువుకోరిపో. సాయి ఏంది పైసలు ఇచ్చేదిరా? ఓకే ఏమి చదువుకోరిపో. ఒకటే ఒరిస్తున్నావు. ఎంతగానో చదువుతారా? చదువు ఎట్లా పని అవుతారు నాకు చదవండి. చదువుతా నీకు అర్థం. చదువు ఫెయిల్ కావాలి. సరే పో. ఒరే సాయి ఏంది అన్నం తింటున్నారా? అన్నం తినప్పుడు చదువుతావారా? నా పాస్ కావాలొద్దా? ఫెయిల్ కావాలి సంగతి చెప్తా. ఒకటే చదువుతాను, ఏ పని చేసి తింటలేవు. సాయి డబ్బులు రారా? డబ్బులు రా. ఎగ్జామ్ లేట్ అయితే మళ్ళా టైం అవుతుంది. ఆలిగా పెట్టుకున్నావరా? చూద్దాం మళ్ళా. మంచిగా బట్రా ఎండకు ఏమిండ కొట్టినావయ్యా. అయిపోయి ఎగ్జామ్ కదా. బాయ్ ఎగ్జామ్ చూస్తున్నామా? గుడికి ఇవాళ రిజల్ట్ అప్పుడే వచ్చా రిజల్ట్? మరి వచ్చినట్టు అప్పుడే పాప నడకొస్తే ఇప్పుడే 9. అవును గుడి ఫస్ట్ ఆయన మరి ఫస్ట్ క్లాస్ పాడే మనకేం టైం ఫిగర్. ఏం ఫిగర్ రేపా? పాస్ పాస్ అంట చూడిపోను పోయి. సరే ఫోన్ చేస్తాం మరి. సరేనా? ఏం కాదు, ఇక్కడ రాలే వచ్చినా చూసుకుంటా. సాయి ఈ రోజు రిజల్ట్ గా పాస్ అయినా? నువ్వు పాస్ అయినావా? పాస్ అయినా. నీకు చూసిన రిజల్ట్ నువ్వు ఒకటి పోయిందిగా. ఎవరన్నారు? అవును నేను చూసిన. లేదు నువ్వు ఏదో చూసిన, నాకు చూసినావు వాళ్ళు చూసినావు. అవును నేనే సాయి చూసిన. చెప్పురా. ఏ సబ్జెక్టు? మ్యాథ్స్. అది అంత మంచి రాసిరా నీకు? ఎట్లా పోయింది? మంచిగా రాసిన ఎగ్జామ్. అంత మంచిగా రాలేదని ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినా అవునా? అనుకుంటూనే ఉన్నాను ఫెయిల్ అవుతామని. అబ్బా ఏం చేయమని అది పోయింది. ఇక నేనేం చేయ? ఒక పని చెప్తే చేయవు, ఏ చెప్తే చేయవు, ఏ చెప్పినా చేయవు. చదువుతున్నా ఫెయిల్ అయినా. ఇక అనుకుంటూనే ఉన్నాను ఫెయిల్ అవుతామని. ఆ సాతి పాస్ అయింది, నీ ఫ్రెండ్ గాడు పాస్ అయ్యింది, నువ్వు ఒక్కడే ఫెయిల్ అయినా గల్లీలా. ఇప్పుడు ఏమని చెప్పాలా నేను? మీ కొడుకు పాస్ అయినా ఫెయిల్ అయినా అంటే ఇజ్జతుందా? నీకు సాగుపోయినా బట్టలు కొని, బుక్కులు కొని, ఫోన్ కొని అన్ని కొని పెడితే ఫెయిల్ అవుతావు. పోయి పోయి సాగుపో.
ఏం అందరూ అంటూ మా అమ్మ అన్నది కదా ఇప్పుడు అందరూ అట్లా పెట్టారు. ఎందుకంటే సార్ ఏదైనా పని చేస్తానైనా బతకొచ్చు చచ్చిపోతే వాళ్ళ జీతం కూడా అన్నమాట. సరే ఏం చచ్చిపోయింది? అట్లా వేయద్దు. సరే ఏం చేయాలి కదా మీరు కూడా రిజల్ట్ వచ్చినాయని ఫెయిల్ అయినామని ఇట్లా నాలక ఏపురి అనేది మన జీవితంలో ఒక పాట అంతే. దానికోసం మీరు జీవితాన్ని మొత్తం నాశనం చేసుకోకూరి. ఫెయిల్ అయినంత మాత్రాన బాధపడద్దు, పాస్ అయినంత మాత్రాన సంతోషపడద్దు. మనకు ఎంత చదువు చదివినా ఇవాళ రేపు జాబ్ లేవు. నీకు ఇప్పటి నుంచి ఏదైనా పని చేసుకుంటున్నా బతకొచ్చు, బతుకుంటే బర్ల కాసుకున్నా బతకొచ్చు. నా లెక్క వేసుకురాకు జీవితాంతం మీ అమ్మ నాయనకు దూరం అవుతాడు అంతే. మీరు రిజల్ట్ అనేది మన ఎగ్జామ్లోకి వచ్చే మార్క్ అంతే. దానికోసం మీరు నిండు నూరేళ్ళ జీవితాన్ని ఆగం చేసుకోకూరి. మరీ చెప్తున్నా, మీకు తొందర పడకూరి, జీవితాన్ని ఆగం చేసుకోకూరి. తల్లిదండ్రులకు చెప్తున్నా ఏంటంటే మీ కొడుకు పాస్ అయినా ఫెయిల్ అయినా ఎట్లయినా బతాడు. ఏదో ఒక ఇవాళ రేపు ఏం జాబ్ కూడా లేవు, కానీ మనం ఇప్పటి నుంచే ఆయనకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అది నేర్చుకోమన్నారు. కానీ ఇట్లా ఫెయిల్ అయింది మా ఇజ్జత్ పోతుంది అవన్నీ అనకూరి. ఎందుకంటే ఇవాళ రేపు చిన్న వాళ్ళ మనస్తత్వాలు అర్థం అవుతలేదు, ఎప్పుడే చేసుకుంటాడో అర్థం అవుతలేదు. మీరు కూడా అట్లా ఇట్లా కూర్రి. మీరు కూడా ఈ ఎవరైతే ఫెయిల్ అయిన వాళ్ళు కూడా తొందరపడి ఇలాంటి నిర్ణయాలు తీసుకోకూరి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.